విశాఖపట్నంలో ఆన్లైన్ గేమ్స్కి ఎడిక్ట్ అయిన ఒక వ్యక్తి సొంత తల్లినే హత్య చేశాడు. ఈ విషయం నుంచి మనం ఒక ఘోరమైన పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మొబైల్ గేమ్స్కి లేదా ఆన్లైన్ గేమ్స్కి యువత బాగా ఎడిక్ట్ అవుతున్నారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. మొబైల్ గేమ్స్ అధికంగా ఆడే వాళ్ళకి ఒక ఎడిక్షన్ బిహేవియర్ వస్తుందని, అది ఆల్మోస్ట్ ఆల్కహాల్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి సమానంగా ఉంటుందని, తద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోతారని ఆ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితి పిల్లలకి రాకుండా ఉండాలి అంటే టీచర్స్ మరియు పేరెంట్స్ పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఎంత చెప్పినా వాళ్ళు వినరు. అయినప్పటికీ కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పడం ద్వారా కొంతవరకు అయినా సరే పిల్లల ప్రవర్తనలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆన్లైన్ గేమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ చదువులో ఎలాంటి మార్పులు వచ్చాయి, వాళ్ళ బిహేవియర్లో ఎలాంటి మార్పులు వచ్చాయి కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే కొంతవరకు ఫలితం ఉండవచ్చు.